ఏముంది ఏం కథ? ఆహా, టైం ప్లీజ్. స్పీకర్కు దానం నాగేందర్ లేఖ, రాజీనామా లేకుండా కొత్త వ్యూహం. అమ్మని సాయిరంగా, ఇదేది కథ? అమ్మో, దానం అంటే దానమేగా. దానం సంగతి ఎందుకు చూద్దాము. ప్లీజ్ టైం టైం ప్లీజ్ ప్లీజ్ అంటుండు. ఏది ఎడ రాసుకొచ్చిండు? స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జారీ చేసిన నోటీసులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎట్టకేలకు స్పందించారు. ఈ మేరకు స్పీకర్కు లేఖ రాశారు. వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. స్పీకర్ ఇచ్చిన గడువు ముగియడంతో తాజాగా లేఖ ద్వారా దానం స్పందించారు. మరోవైపు ఫిరాయింపుల చట్టం కింద చర్యలకు అవకాశం ఇవ్వకుండా ముందుగానే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. వాజీ అనుకుంటారు ఈ మాట. గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫామ్పై దానం పోటీ చేసినందున పార్టీ మారినట్లు ఆధారాలున్నాయని, రాజీనామా చేస్తేనే వేటు తప్పుతుందని నేతలు సూచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దానం నాగేందర్ శనివారం శ్రీధర్ బాబును కలిసి చర్చించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పంచాయతీ ఎన్నికలు వస్తున్నందున వాటి తర్వాతే దానం రాజీనామా ఉంటుందనే ప్రచారం సాగుతుంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా తప్పనిసరైతే తదుపరి చర్యలు, ప్రత్యామ్నాయం ఏమిటనే అంశాలపైన దానం దృష్టి సారించినట్లు తెలుస్తుంది. మొత్తానికైతే ఇగో గీ కథ కాబోతుందిలా. అవసరమైతే రాజకీయ పార్టీ పెడతా, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఈ కోల్యాగా గతంలో జగనాలకు కుడి భుజం లెక్క పనిచేసిన కోల్యాగా ఇక మధ్యలో పంచాలు పుట్టినాయి, తీట కయ్యాలు పుట్టినాయి. ఆఖరికి వస్తారకల్లా ఇక నేనే ఓ పార్టీ పెడతానే కాడికి వచ్చింది కోల్యాగా. మరి కుచనాలు బాగానే కూడేసినట్టుంది. ఎందుకంటే మరి పార్టీ పెట్టినట్టే ముచ్చరా ఏం పిల్లగా. మొత్తానికైతే తెగబడ్డాడు, నేనే పార్టీ పెడతా అంటుండు. చూద్దాం మరి. భారత్ ఒక హిందూ దేశం. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దండయాత్రల రోజులు పోయాయి. దండయాత్రల రోజులు పోయాయి. సరే, ఆగింది ఐబొమ్మే, పైరసీ కాదు. శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలన్నీ మూవీ రూల్స్లో ప్రత్యక్షం. ప్రేమంటే, రాజు వెడ్స్ రాంబాయి సహా ఇతర సినిమాలు కూడా. మరోవైపు ఐబొమ్మ రవికి నెటిజన్ల మద్దతు. పైరసీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించిన ఫలితం ఎప్పట్లాగే ఉంది. ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసిన, ఐబొమ్మతో పాటు బప్పన్ టీవీ సైట్లను క్లోజ్ చేసిన సినిమా పైరసీ ఆగడం లేదు. ఆగింది ఐబొమ్మే తప్ప పైరసీ కాదని తాజాగా తేలింది. శుక్రవారం విడుదలైన సినిమాలన్నీ ఒకే రోజులో పైరసీ సైట్లలో ప్రత్యక్షం కావడమే దీనికి నిదర్శనం. ఈ ఐబొమ్మ చల్లకుండా ఐబొమ్మ ఆగింది కానీ పైరసీ ఆగలేదు అంటారు. ఇక నూటికి ముచ్చం ఒక ముచ్చట మాట్లాడుకోవాలి. ఐబొమ్మ రవి సోషల్ మీడియా సంఘం అయితే జేజేలు కొడుతుంది ఈయనకు. పోరగాళ్ళు బొటగాళ్ళు ఎట్లా ఏంది ఏం కథ తాత అంటే, అయ్యా మీ సినిమా టికెట్ల కథ ఏంది, పార్కింగ్ల రేట్లు ఏంది, తినుబండారాల కథ ఏంది, ఏడికి పడితే ఆడికి అందిన కాడికి జుట్టు పట్టి పీక్తే నీ దండం పెడితే ఎక్కడ పోవాలి ఈ పేదోడు.